ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన్ మహాజగత్వతతి స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయతిరి గుణాత్మే సార్వకవతిగామి దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం 2025 జనవరి మాసం. ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలితాలు ఈ 12 రాసుల వాళ్ళకి ఈ జనవరి నుంచి 12 వరకు రాసుల వరకు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉంది, వాళ్ళ నామ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ నక్షత్ర ప్రభావం ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ కొత్త సంవత్సరమున అందరికీ హారి ఆరోగ్యాలు, మనశ్శాంతి, విద్య, ఆరోగ్యము, మనశ్శాంతి అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోయదొర బిఎల్ శ్రీనివాసరాజు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. ఓం నమ శివాయ. నూతన సంవత్సరము 2025 నూతన సంవత్సరం 2025 జనవరి మాసం కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశి వాళ్ళకి ఉత్తర నక్షత్రము, హస్త నక్షత్రము, చిత్తా నక్షత్రము కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశి వాళ్ళకి ఆదాయంలో 14, ఖర్చులో 2, అవమానాలు 6, రాజపూజిత 6. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, యోగం, కుటుంబ బాధ్యతలను ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి శతప్రయత్నాలు చేస్తుంటారు. శతప్రయత్నాలు చేసి కుటుంబాన్ని గురించి పెద్దగా డెవలప్మెంట్ చేసి పోరాటం చేస్తుంటారు. మరి వీళ్ళకి విద్యారంగంలో అనుకున్న విద్య వీళ్ళకి రాకోకుండా బ్రేక్ అయిపోయి మానసికంగా ఇబ్బందులు పడుతూ మరి చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, అలాంటి ఉద్యోగ విశేషాల్లో కూడా కొన్ని లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యి మానసికంగా బాధపడుతూ ఎన్నో రోజుల నుంచి రావాల్సిన డబ్బులు కానీ, ఎన్నో రోజుల నుంచి రావాల్సిన పనులు కానీ, ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఆస్తులు కానీ, ఎన్నో రోజుల నుంచి రావాల్సిన భూమి ఆస్తిపాస్తులు కానీ కొన్ని బ్రేక్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఈ కన్యరాశి వాళ్ళకి మంచి అద్భుతాలు కొన్ని రాబోతున్నాయి. మంచి మంచి అద్భుతాలు, మంచి మంచి విధానాలు, మంచి మంచి యోగం అనేది వీళ్ళ జాతక యోగంలో అనేది కనబడుతుంది. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా మనసు అనుకూలంగా లేకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పెట్టడం, నమ్మిన వాళ్ళు ఇబ్బందులు చేయటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, ఏ కార్యక్రమం చేసినా బ్రేక్ కావటం, ఇలాగా ఇలా జాతకంలో కనబడుతున్నాయి. మరి విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది కనబడుతుంది. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి మంచిగా డెవలప్మెంట్ కావాల్సిన యోగము, ఆరోగ్య యోగము, లక్ష్మీ యోగము చాలా వరకు ఇలా యోగంలో కనబడుతున్నాయి. మరి ఇలా జాతకంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి ఇలా జాతకం చక్రం తిరిగే మార్గం కనపడుతుంది. అంటే ఒక స్త్రీ నుంచి పురుషుడికి, పురుషుడి నుంచి స్త్రీకి. అంటే ఈ కన్యరాశి వాళ్ళకి, ఆడవాళ్ళందరికీ ఒక పురుషుడి నుంచి అదృష్ట యోగం రాబోతుంది. మరి స్త్రీలకి వచ్చేసి పురుషుడి నుంచి అదృష్ట యోగం అనేది రాబోతుంది. మరి పురుషులకి కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం అనేది చక్రబరాటు రావాల్సిన యోగం కనబడుతుంది. అది అదృష్ట ప్రాప్తి అనేది అతి యోగంలోనే, అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. అనుకోకుండా ఆస్తులు కానీ, కొన్ని పనులు కానీ, కొన్ని స్త్రీల నుంచి కానీ మనకి అద్భుతాలు కొన్ని జరగబోతున్నాయి. దాంట్లో చాలా వరకు కొన్ని అద్భుతాలు జరగాల్సినవి కూడా మీ జాతకంలో కొన్ని దగ్గరికి వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి వ్యవసాయదారులకి, ఈ సినీ ఫీల్డ్కి, తర్వాత ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ సంవత్సరంలో కొన్ని మంచి అద్భుతాలు కొన్ని చూడబోతున్నారు. మంచిగా డెవలప్మెంటు, మీరు చేసిన ఒక చిన్న సబ్జెక్టు ప్రజలకి
మంచిగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు చెబుతూ అర్థమయ్యే విధంగా మీరు తీస్తూ ప్రజలకి మీరు అందిస్తారు. దానివల్ల మీకు మంచి మంచి అవార్డులు వస్తాయి. దానివల్ల మీకు ప్రజల్లో ఒక మంచి స్పందన పెరుగుతుంది. కాబట్టి మీ మనసులో అనుకున్న ఒక 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 మనసులో అనుకున్న ఒక ఆలోచన అంటారు, ఒక ట్రిల్ అంటారు కదా, అలాంటిది మీకు నెరవేరే టైం అతి దగ్గరలోనే కనబడుతుంది. కాబట్టి పెద్దవాళ్ళని అమ్మానాన్నని మీరు గౌరవించండి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు చాలా ఇంపార్టెంటు. పెద్దవాళ్ళని మీరు గౌరవించండి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ సంవత్సరంలో మీరు చేయాల్సిన పూజా బలం అష్టలక్ష్మిని పూజించాలి. అలాగా 9 వారములు ఆ లక్ష్మిని మీరు పూజించినట్టుగైతే మీ ఇంట్లో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ, కర్మదోష నివారణ, చెడు దోష నివారణ పటాపంచలే వెళ్ళిపోయి ఆరోగ్య యోగం అనేది కలిసి వస్తుంది. మనసు శాంతిగా ఉంటుంది. చేసే కార్యక్రమాలన్నీ అభివృద్ధిగా పొందే మార్గాలు, మీరు అన్ని శుభాలు అనేది వినే మార్గాలు కనబడుతున్నాయి. కొన్ని ఇబ్బందులు రాకోకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఏం పర్వాలేదులే అని ఎదుటివాడిని మనం నమ్మామరా అంటే లేనిపోయిన దాంట్లో మనల్ని ఇరికించేస్తారు. దానివల్ల అధోగతి పాలయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి మీ జాతక చక్రంలో చూసుకుంటే మీరు చేయాల్సిన ఆ అమ్మవారు భగవాను లక్ష్మి, మహాలక్ష్మి, ఆ అమ్మవారిని మీరు పూజించాలి. దాంతోపాటు శ్రీ వారాహిని మాత అమ్మవారిని 7 వారములు, అది అష్టమి టైంలో, అష్టమి టయాలలో మీరు పూజించి ఆ అమ్మవారికి కొబ్బరి చెప్పతోనే జ్యోతి వెలిగించాలి. ఆ వారాహిని మాతకు మీరు పూజ చేసేటప్పుడు రాత్రి టయాలలో చేయాలి, పగులు టయాలలో వద్దు. రాత్రి టయాలలో చేస్తే ఆమెకి రాత్రి టయాలలోనే ఆ అమ్మవారు మనల్ని కరుణిస్తుంది, కటాచిస్తుంది, ఆలోచన అనేది ముందుకు వస్తుంది. మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా అన్ని విధానాలుగా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది కనబడుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన దాని గురించి మీ పేరుని బట్టి మీ జాతకం ఎలా ఉంది, మీ జితగతులు ఎలా ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏం జరుగుతుంది, మీ ఒంట్లో ఏముంది, మీ భార్య మీద, మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద మీకు ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది, మరి ఎవరి నుంచి మీకు ప్రాబ్లాలు ఎదురవుతున్నాయి అని మీ స్థితిగతులను బట్టి జాతక చక్ర గణితం వేసి మేము చూసి చెప్పగలుగుతాము. ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి ఒక పరిష్కారము, పరమార్థం అనేది ఒకటి దొరుకుతుంది మా దగ్గర. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మేము ఎలాంటి సమస్య అయినా కూడా మేము ఫోన్లోనే మీకు పరిష్కారం చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.